నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి రాంపల్లిలో ఉందండి. మనకి రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంది. హైవేకి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి 127 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25x46 డైమెన్షన్ సైజ్ అండి. మనకి మంచి స్క్వేర్ బిట్ అండి. మనకి స్క్వేర్ బిట్ మంచి చాలా బాగుంటుంది. మన కార్ పార్కింగ్ బయట కూడా పెట్టుకోవచ్చు, లేదంటే లోపల కూడా పెట్టుకోవచ్చు అండి. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలా చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చుట్టుపక్కల లొకేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ చూడండి, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు. FTPL బఫర్ జోన్ అలాంటి అయితే ఏం లేవు అండి. చెరువులు కూడా ఇక్కడ ఏం లేవు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి క్లియర్ టైటిల్, మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టడండి. మనకి లోన్ కూడా వస్తుంది. 80% లోన్ కూడా అవైలబుల్ ఉందండి. మనకి లోన్ కూడా వస్తుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. 127 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి పార్కింగ్ కూడా చాలా మంచి విశాలమైన పార్కింగ్ ఇచ్చాడు. పార్కింగ్లో కూడా గ్రానైట్ వర్కే వాడారు. మళ్ళీ అది కాకుండా ర్యాంప్లో కూడా గ్రానైట్ వర్కే వాడండి. మనకి చూడండి, ర్యాంప్ కూడా చాలా మంచి విశాలంగా ఉందండి. మనకి చూడండి, ప్రజెంట్ వచ్చేసి అంత గ్రానైట్ వర్క్ అండి. మనకి కార్ పార్కింగ్ ఏరియా దగ్గర వర్కింగ్ కూడా చాలా మంచి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మంచి వర్క్ ఇచ్చాడు. మనకి మెయిన్ ఎంట్రన్స్లో పార్కింగ్ ఏరియాలో మనకి మెయిన్ ఎంట్రన్స్లో మంచి టైల్స్ వర్క్ కూడా చాలా బాగుందండి. మనకి ఫాల్ సీలింగ్ వర్క్, PVC షీట్ అంటారండి దీని వచ్చేసి. ఇది వచ్చేసి PVC షీట్, వాటర్ ప్రూఫ్ షీట్ అండి. మనకి వర్షం ఏమైనా వాటర్ ప్రాబ్లం పడినా కూడా ఎటువంటి లీకేజ్ వస్తుంటాయండి. మనకి అంత బాగుంటుంది. మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చాడు. రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ప్రజెంట్ సెట్ బ్యాక్లోకి వెళ్దాం. మనకు బోర్ కనెక్షన్ కూడా ఉంది. ఇది సంప్ కనెక్షన్ అంటే సంప్ వచ్చేసి వాటర్ కనెక్షన్ లైన్ కూడా ఉందండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఇంటికి. ఇదంతా సెట్ బ్యాక్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి చూడండి, సెట్ బ్యాక్ విషయానికి వస్తే ఇదంతా సెట్ బ్యాక్లో ఉన్నామండి. మనమంతా ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. చూడండి, సెట్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ సెట్ బ్యాక్ ఇచ్చాడు. చూడండి, చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుందండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి చూడండి ఎంత బాగుందో. మంచి లొకేషన్లో ఉన్నాం. ప్రాబ్లం కూడా లేదంటే క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. మనము ఇంట్లోకి ఎంటర్ అవుదాము. ఇదంతా చూడండి ఎంత బాగుందో. మనం చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంటుంది. మంచి టైల్స్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ ఎదురుగా వచ్చేసి ఇదంతా ఎదురుగా టైల్స్ వర్క్ ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. మెయిన్ ఎంట్రన్స్లోకి మెయిన్ డోర్ అండి ఇది. మనకి మెయిన్ డోర్ కూడా చాలా మంచి డోర్ ఇచ్చాడు. మంచి డిజైన్ డోర్ ఇచ్చాడు. ఇక్కడ మెయిన్ డోరు టైల్స్ వర్క్, మనకి టైల్స్ కూడా చాలా బాగుంది. డోర్ కూడా మంచి నీట్ డోర్ ఇచ్చాడు మనకి. చూడండి, ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా హాల్ వర్క్ అంటే మీరు చూసేదంతా హాల్ వర్క్. హాల్ ఎంత మంచి డిజైన్ ఇచ్చాడు. ఎంత హాల్ వర్క్ అంటే మీరు చూసే హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుంది. మంచి కన్స్ట్రక్షన్ వర్క్. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఎదురుగా టీవీ షెల్ఫ్ కూడా ఉందండి మనకి. చూడండి, వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అండి. ఎదురుగా టీవీ షెల్ఫ్ చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ వర్క్ ఇచ్చాడు. కిచెన్ వర్క్ అండి ఇదంతా. మనకి కిచెన్ వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి పెద్ద నేచర్ కిచెన్ వర్క్. షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి షెల్ఫ్ కూడా ఇచ్చాడు. పూజ స్టోరీ కూడా చిన్న పెట్టుకోవచ్చండి మనం. షెల్ఫ్ కూడా ఉంది, పూజ కూడా తగ్గించాడు. ఇదంతా హాల్ అండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇటు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి డిజైన్ ఇచ్చాడు. వర్క్ ఇక్కడ కాంప్రమైజ్ కాదండి. మనకి మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. మనకి చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ జరుగుతుందండి. గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి, మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. టైల్స్ వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి గ్రానైట్ వర్క్ ఉంటుంది మనకి. గ్రానైట్ నెక్స్ట్ వచ్చి దీని ఆపోజిట్లో మనకి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్, బయటికి అటాచ్ బాత్రూమ్. ఇది మనకి వెస్ట్ ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి. మనకి దీని పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి కన్స్ట్రక్షన్, ఎక్కడెటువంటి క్రాక్స్ లేవండి. మంచి డిజైన్ ఉంది. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. చూడండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాను మనకి. చూడండి, బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. మంచి డిజైన్ సైజ్ ఇచ్చాను మనకి. బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ చూపించా, కిచెన్ చూపించా, హాల్ చూపించా, చిన్న బెడ్రూమ్ చూపించా. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని ఇంకోతున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. చూడండి, మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. చూడండి ఎంత ఫస్ట్ ఫ్లోర్. పైన మనకి PVC షీట్, వాటర్ షీట్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా ఇక్కడ కూడా చూడండి వర్క్ మంచి షీట్ ఇచ్చారు. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి
చూడండి ఎంత మనకి వాటర్ ప్రూఫ్ షీట్ ఉంది ఇక్కడ వాటర్ ప్రూఫ్ షీట్ ఇచ్చాడు. అక్కడ మనకి ఏమంటారు వాష్ చేయడం ఇచ్చారండి అక్కడ మనకి. ఇదంతా మనకి ఏమంటారు మెయిన్ ఎంట్రన్స్లో టైల్స్ వర్క్ అండి. మెయిన్ డోర్ కూడా సేమ్ బాగానే ఇచ్చారు. చూడండి మెయిన్ డోర్ అండి మనకి. ఇదంతా హాల్ అండి, హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుంది. ఇంకా కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చారు చూడండి. చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ వర్క్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ వన్ క్వాలిటీ ఇచ్చాను మనకి. వర్క్లో కూడా డిజైన్ కూడా చాలా బాగుంది. ఇదంతా మనకి మంచి క్వాలిటీ అండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఇచ్చాడు మనకి ఈ హాల్లో. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి. టీవీ షెల్ఫ్ కూడా చాలా బాగుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ వర్క్. కిచెన్ చూడండి, కిచెన్ చాలా పెద్దగా ఇచ్చాడు. ఇక్కడ కిచెన్ పెద్దగా ఇచ్చాడు మనకి. దీంట్లో మనకి పూజ గది అండి. ఇదంతా పూజ గది, ఇదంతా హాల్. దీంట్లో వచ్చేసి మనకి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. సారీ, ఇది 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ప్రధాన చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. వర్క్లో కాంప్రమైజ్ కాకుండా బెడ్రూమ్ వచ్చేసి అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. దీనికి కామన్ బాత్రూమ్ పక్కన ఇచ్చాడు. మనకి ఇండియన్ బాత్రూమ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. మాస్టర్ బెడ్రూమ్ మంచి కలర్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అవుతుందండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అవుతుంది. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ చూపించా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, కిచెన్ చూపించా, పూజగా చూపించా, ఇదంతా హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించా. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు టెరెస్ పైకి వచ్చానండి. టెరెస్ పై దగ్గరికి అంటే టెరెస్ పైన వ్యూ అండి. చూడండి టెరెస్ పైన వ్యూ అండి. మీకు లొకేషన్ కూడా చాలా దగ్గర అండి. మనకి లొకేషన్ కూడా చాలా మంచి నీట్గా కనిపిస్తుంది. మనకి రాంపల్లి మెయిన్ రోడ్ అండి. అది కనిపించేది రాంపల్లి మెయిన్ రోడ్. చూడండి రోడ్ ఎంత మంచిగా కనిపిస్తుందో డిస్టెన్స్. రన్నింగ్ రోడ్ అండి మనకి. హైవే అండి అది మనకి హైవే. రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 300-200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి 127 స్క్వేర్ యార్డ్స్. ఈస్ట్ నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ 25x46 డైమెన్షన్ సైజ్. G+1 కింద 2 BHK పైన 2 BHK ఇచ్చాడు మనకి. అది కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా 2 BHK మంచి కార్ పార్కింగ్ కూడా ఉందండి మనకి. ఎలివేషన్ కూడా చాలా మంచి డీసెంట్ కాలనీలో ఉందండి మనకి. మంచి కాలనీలో ఉందండి మనకి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రైస్ వచ్చేసి 1,05,00,000 చెప్తున్నా అండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.